మీరు నాకు చెప్పకుండా ముగ్గెట్లా పోతారు? నాకు ఇచ్చేది ఇయ్యనే లేదు. ఎవరు పర్మిషన్ తీసుకొని ముగ్గు పోతారు మీరు? అదేంది చెల్లె గట్లా మాట్లాడతాను? ఆ రోజు నువ్వు 15 లక్షలు ఒప్పుకుంటేనే కదా మొన్న రజనీ నేను తీసుకొచ్చి 5 లక్షలు నీకు ఇచ్చినాం కదా, మళ్ళీ ఇప్పుడు గిట్లా మాట్లాడతాను ఏంది? ఏంది? నాకు 5 లక్షలు ఇచ్చిర్రా? ఎప్పుడు ఇచ్చిర్రు? మీరిచ్చిన 5 లక్షలు నేను మిత్తి కింద తీసుకున్నా, అంతేగాని నాకిచ్చే భూమి వదిలేసుకొని మీరు నాకు 5 లక్షలు ఇయ్యరని నేను మాట మీద తీసుకోలే. అర్థమైందా? అయ్యో రామా, ఏందిరా సంపత్ ఇది? దానికి 5 లక్షలు ఇచ్చినప్పుడు ఏమని చెప్పి ఇచ్చినావు? ఎందుకని ఇచ్చినావు? లేదమ్మా, నేను ఆ రోజు 15 లక్షలకి ఇది ఒప్పుకున్నాక 5 లక్షలు రజనీ నేను తీసుకుపోయి ఇచ్చినాం. మిగిలిన 10 లక్షలు తాపకిని ఇస్తా అని చెప్పిన. అప్పుడు రజనీ కూడా ఒక మాట అన్నది, ఎవ్వరు లేకుండా మన ఇద్దరమే తీసుకొచ్చి ఇట్లా ఇస్తే రేపటి కాలం మీ చెల్లె మాట మరితే ఏం చేస్తావయ్యా అన్నది. అయినా కూడా తను మాట వినకుండా ఇచ్చినా అమ్మా. ఇప్పుడు ఇట్లా మాట మరితే అనుకోలేదు నేను. అదేందే లలిత, మరి చెప్పేది నిజమే కదా? ఆ రోజు నా ముందే బ్యాంకు పోయి 5 లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చిండ్రు కదా.